ఇండోనేషియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఫ్లోరెస్ ద్వీపాన్ని వణికించిన 7.7 తీవ్రత భూకంపం ధాటికి మృతుల సంఖ్య 53కి చేరింది. శిథిరాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈస్ట్ నూసా టెంగారా ప్రావిన్స్లో శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంపం భారీగా ఆస్తి ప్రాణ నష్టం కలిగించింది. భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు సహాయక చర్యలు చేరుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సుమారుగా 5,000 మందికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 36 మంది తీవ్రంగా గాయపడగా మరో 77 మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. 1350కి పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లుగా తాజా సమాచారం. మరోవైపు భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు కొనసాగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. దాదాపు 1000కి చేరువగా ఆప్షన్ షాక్స్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం వేలాది మంది సైనికులు, పోలీసులు రంగంలోకి దిగారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినటం, రహదారులు బ్లాక్ కావడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు తాత్కాలిక శిబిరాల్లో ఉన్న బాధితులకు ఆహారం, మందులు, ఇతర అత్యవసర సామాగ్రిని అందిస్తున్నారు.